వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. సార్, ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏ రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయం జరుగుతుందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి, నిజమేనా? ఇదే ప్రజాప్రభుత్వం, దీనికి ఎవరికి కక్ష సాధింపు కానీ అటువంటి ఆలోచన కానీ ఏముండదు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేసుకుంటారు. అంటే బీఆర్ఎస్ బీజేపీతో పాటు ఇతర ప్రజా సంఘాలు కూడా చేస్తున్నాయి కదా. అదే అన్నాను, వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి అందరు అలాగే ఉన్నారు. మాకు అటువంటి కక్ష సాధింపు ధోరణి కానీ అటువంటి ఏం లేదు. ప్రజలు అప్పచెప్పినటువంటి బాధ్యతతో ప్రజల కోసం పనిచేయటం తప్ప వేరే ఆలోచన కానీ కక్ష సాధింపు ధోరణి కానీ మాకు. రైతు భరోసా మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి షరతులు లేకుండా పంట పండించేటువంటి వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కూడా రైతు భరోసా. సో మొత్తం మీద ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలు లేవు, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొంటున్నారు. ఇప్పుడు సందీప్తో హైమాద్, ఎన్టీవీ, వనపర్తి నుంచి.